గ్లింప్స్‌తో అంచనాలు పెంచేసిన చిత్రం 'పెద్ది'. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత 'రామ్ చరణ్' నుంచి వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. 'ఉప్పెన' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత 5 ఏళ్ల గ్యాప్ తీసుకున్న బుచ్చిబాబు తీసిన ఈ సినిమా చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న తెలుగు చిత్రం ఇదే కావడం మరో స్పెషాలిటీ. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమా పైన భారీ అంచనాలు పెంచేసింది. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ధీటుగా ఈ చిత్రం ఉందా? ప్రేక్షకులకు ఏ మేరకు మెప్పించిందనేది రివ్యూలో. కథేంటి? 1990లో నేపథ్యంలో సాగే కథ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరంలో కొండ కింద ఒక ఊరు. ఆ ఊర్లో 450 కుటుంబాలు, 1800 మంది జనాభా ఉన్న ఊరు. దానికి కావాల్సిన గుర్తింపు లేదని జెప్పి జగపత్ బాబు 'సూరి' పాత్రలో 30 ఏళ్లుగా కష్టపడుతుంటాడు. మరి ఆ ఊరికి సంబంధించిన ఒక యువకుడు 'పెద్ది' కూలి పని చేస్తూ డబ్బుల కోసం క్రికెట్ ఆడుతుంటాడు. ఈ క్రికెట్ ఆడుతున్న వ్యక్తి కుస్తీ పోటీకి ఎందుకు వెళ్ళాడు? దాని తర్వాత ఇంకో గేమ్‌కి ఎందుకు మారాల్సొచ్చింది? ఈ ఊరి కోసం ఏం చేశాడు? అనేది మిగతా కథ. గుర్తింపు కోసం ఓ యువకుడు చేసే క్రీడా పోరాటమే ఈ 'పెద్ది' కథ. దర్శకుడు బుచ్చిబాబు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఎమోషనల్ స్టోరీ రాసుకున్నాడు. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఈ కథలో ప్రత్యేకత ఉంది. హీరో ఒక ఆటకే పరిమితం కాడు. క్రికెట్‌తో తెరపైకి ఎంట్రీ ఇచ్చి కుస్తీతో ఆకట్టుకొని రన్నర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుస్తాడు. 3 విభిన్నమైన క్రీడలను తీసుకున్న బుచ్చిబాబు వీటి మధ్యలో ఒక ఎమోషనల్ కథ చెప్పాడు. ఆ కథ ఊహకందేలా సాగడమే కొంతవరకు మైనస్. అయితే 'రామ్ చరణ్' యాక్షన్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా వరకు ఈ సినిమాను కవర్ చేశాయని చెప్పొచ్చు. 2016లో కథ ప్రారంభమవుతుంది. 140 క్రోర్స్ జనాభా ఉన్న భారత్‌కి 2 ఒలింపిక్స్ పతకాలే రావడం పైన స్పోర్ట్స్ మంత్రి అధికారులపై సీరియస్ అవ్వడం, ఒక అధికారి వచ్చి ఇక్కడ ఒక మంచి కుర్రాళ్ళను వెతుకుదామనే వేటలో పెద్ది గురించి తెలవడం, పెద్ది బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలివేషన్స్ ఇస్తూ క్రికెట్ ఆడుతూ హీరో ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా బాగా ఎంట్రీ సీన్‌కు సెట్ అవ్వడం అనేది జరిగింది. అందుకే పెద్ది ప్రారంభం చాలా వరకు ఆసక్తిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే పెద్ది పాత్ర ఎంట్రీ ఇచ్చి గ్రౌండ్‌లో సిక్సర్ కొడతాడో అప్పటినుంచి కథనం అనేది ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఒకవైపు పెద్ది క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెబుతూనే మరోవైపు అసలు సూరి పాత్ర ద్వారా ఊరి సమస్య చూపించి అసలు గొడవ ఏంటనేది మొదటి నుంచి ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పుకొచ్చారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పక్కా కమర్షియల్ మీటర్‌లో తీర్చిదిద్దిన బుచ్చిబాబు సెకండ్ హాఫ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా డైరెక్ట్ పాయింట్‌కొచ్చేస్తాడు. ద్వితీయార్ధంలో కుస్తీ ఎపిసోడ్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ఒకవైపు కుస్తీ పోటీలు జరుగుతుండగానే మెయిన్ ట్విస్ట్ కథను ఇంకా మంచి ఆసక్తికి తీసుకెళ్తుంది. ఢిల్లీ ఎపిసోడు చాలా బాగా అనిపిస్తుంది. హీరో తీసుకునే కఠిన నిర్ణయాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి. క్రీడలకు సంబంధించిన ఎపిసోడ్స్ దర్శకుడు చాలా వరకు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. అయినా కూడా స్క్రీన్ పైన చాలా న్యాచురల్‌గా కనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు స్టోరీ అనేది చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. 'రామ్ చరణ్' వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. క్రికెటర్‌గా, కుస్తీ ఆటగాడుగా, రన్నర్‌గా 3 పాత్రల్లో 'రామ్ చరణ్' చాలా వేరియేషన్స్ చూపిస్తూ ఈ సినిమా కోసం ప్రతి కష్టం అనేది ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. అప్పల సూరి పాత్రతో జగపత్ బాబు ఒదిగిపోయాడు. శివరాజ్ కుమార్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలం. పాటలు బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగా సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఓవరాల్‌గా రంగస్థలం తర్వాత రంగస్థలం లాంటి యాక్షన్, ఎమోషనల్ స్టోరీ అనేది పెద్దిగా చెప్పొచ్చు. ఇది మరో 'రామ్ చరణ్‌కు' నటనలో మెట్టుగా నిలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. థాంక్ యూ. మరో ఇంట్రెస్టింగ్ రివ్యూతో కలుద్దాం. బాయ్.